కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు కదా. ఇప్పుడు ఇక్కడైతే మనము చెల్లా కుటుంబానికి చెందిన అంటే చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారు చెల్లా వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఇక్కడ ఉంటున్న ఇల్లును మనం చూసాము కదా. ఎలా ఉన్నారు ఇంట్లో, ఏంటి, ఎంత సంతోషంగా ఉన్నారని చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి శ్రీలక్ష్మిరెడ్డి గారు, చూశాను, ఇల్లు చూశాను, చాలా హ్యాపీగా ఉంది. బయట బ్రాండే చెల్లా అనేది అసలుకి లోపలికి వస్తుంటే ఆ బ్రాండ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు అనమాట. ఫస్ట్ మీకు ఇంట బయట రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇంట్లో ఇబ్బంది ఉంది, బయట ఇబ్బంది ఉంది. అంటే మీ మామగారి తర్వాత ఆ కుటుంబ రాజకీయ వారసురాలుగా మీరే అని అందరూ అనుకున్నా కూడా కాదు, మేము వారసులని ఇంకోరు వచ్చారు. కానీ కొంతమంది అధినాయకులతో కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఏమన్నంటే ఆవిడ కోడలు కదా, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చింది ఆవిడకి మేము ఎందుకు మద్దతు ఇస్తాం. అయినా వారందరిని ఎదిరించి మీరు చెల్లా రామకృష్ణారెడ్డి గారి ఆశయాలు, చెల్లా భగీరథ్ రెడ్డి మీ హస్బెండ్, ఆయన ఆశలు నెరవేర్చడానికి నిలబడ్డారు అసలుకి. సరే ఆ యుద్ధము చేస్తూనే ఇంట్లో కూడా మీరు ఇల్లుని చక్కబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. ఎలా ఉంది అసలుకి ఈ జీవితం? అంటే జీవితం మా మావయ్య గారు ఎప్పుడు ఇల్లు అనేది ఒక దేవాలయంగా అనుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో అంతా సెట్ చేసుకుంటే, అదే మీరే అన్నారు కదా, ఇంట్లో అన్ని చక్కబెట్టుకుని అంత ప్రశాంతంగా ఉంటే బయట అనే ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో మెయిన్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, పిల్లలు ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీ మామయ్య గారు ఎప్పుడు అంటుండేవారు అన్నమాట, చెల్లా రామకృష్ణారెడ్డి గారు, నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ్ రెడ్డి, నా పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర రెడ్డి ఐఏఎస్ సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ఐ వస్తాడు, ఐపీఎస్ వస్తాడని చాలామంది చెప్పేవాడు. అప్పుడు అంటే నిజంగా నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ్ రెడ్డి అనేవారు. అయితే మీ మామయ్య గారు ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోయారు. ఆయన స్థానంలో మీ హస్బెండ్ చెల్లా భగీరథ్ రెడ్డి గారికి ఆ సీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉంటూనే చనిపోయారు. ఆయన దివంగత ఎమ్మెల్సీ చెల్లా భగీరథ్ రెడ్డి గారు, ఆయన కూడా చనిపోయారు. అంటే చెల్లా బ్రాండ్కి ఎవరైతే ముందు నుంచి రాజకీయంగా ఉన్నారో, చెల్లా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెల్లా భగీరథ్ రెడ్డి గారు, ఇద్దరు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు వారసులు మాత్రం మీ పక్కన అటు ఇటుగా ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి, చెల్లా రాజ్యాభిషేకర్ రెడ్డి. ఆ ఇద్దరు లేరు, కానీ ఈ ఇద్దరు ఉన్నారు మీ పక్కన. ఎలా ఉంది అసలు? మనిషి భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశయాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారో వీళ్ళలో మేము అట్లా చూసుకుంటూ ఉంటాము. సో ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో సపోర్టివ్గా వీళ్ళిద్దరు నాకు అట్లనే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని కాదేమో అనుకుంటాను. అంటే మా చిన్నపిల్లలు ఏం తెలిసిన వాళ్ళకి అందరూ అనుకుంటారు, బట్ దే ఆర్ మై స్ట్రాంగ్ కిడ్స్, సపోర్టర్స్. మీరు స్ట్రాంగ్ కిడ్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక ప్రశ్న అడుగుతున్నా. మామూలుగా సమాజంలో ఎలా అయిపోతుందంటే, భర్త చనిపోతే ఇంకా అన్నీ అయిపోయాయి, నాకు ఇంక ఏం లేదు, నా భర్తే పోయినాడు, ఇంకా నాకు ఏం మిగిలింది అనే అనుకునే మహిళల్ని చూసి జీవితమే వ్యర్థం అనుకునే వాళ్ళని చూసాము. కానీ మీరు ఎక్కడ అలా కుంగిపోలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్ కిడ్స్ మీ పక్క ఉన్నారు. ఇంకొక కోణం, ఒకవేళ జరగరానిది జరిగితే, భార్య చనిపోతే భర్త వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఏడాది అయిపోతే రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ తన లైఫ్ తను లీడ్ చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మీ జీవితంలో తీసుకున్నా కూడా జరగరానిదైనా జరిగి ఉండి మీరు లేకపోయి ఉంటే, మీ హస్బెండ్ చెల్లా భగీరథ్ రెడ్డి గారు పెళ్ళి చేసుకునేవారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసేవారు. అరే ఇంకా వయసు ఉంది చేసుకో అది అని చెప్పి చేసేవారు, ఓకేనా. కానీ ఇక్కడ దురదృష్టవత్తు చెల్లా భగీరథ్ రెడ్డి గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆ సిచ్యువేషన్ మీకు రాలేదంటే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి అనే సిచ్యువేషన్ లేదు, చేసుకోలేదు. మీరు పిల్లల కోసం అలాగే ఉన్నారు. ఎలా అంటే పిల్లలే ఎవ్రీథింగ్ కదా. అంటే పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు, అంటే చాలా ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక లేడీకి చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మీకు తెలుసు, మీరు చెప్పినట్టు చాలా రకాల మాటలు అంటారు, మాట్లాడిన తప్ప. అది 15 years నుంచి నేను ఒక అంతఃపురంలో ఉన్నాను. సో బయటకు వచ్చినాక చాలా మాటలు అంటారు. ఇప్పుడు నాకు పిల్లలు అనేది మెయిన్ ఇంపార్టెంట్, దే ఆర్ మై లైఫ్. అంటే పిల్లలు లేదే నేను లేను, దే ఆర్ మై లైఫ్. ఈవెన్ బగ్గీ కూడా అట్లానే, హీ వాజ్ మై బెటర్ హాఫ్. అట్లా అన్నప్పుడు బెటర్ హాఫ్ అన్నప్పుడు ఆయన లేరు. సో ఆయన ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా నేనే కదా. సో ఏదో నేను నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోయి అది నేను నా కళలో కూడా ఊహించుకోలేను, బికాస్ దే ఆర్ మై లైఫ్, అంతే. మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు స్ట్రెస్ చేయలేదా మ్యారేజ్ చేసుకో అనేసి? లేదు, స్ట్రెస్ అయితే చేయలేదు. యాక్చువల్లీ ఆ థాట్ కూడా నా మనసులోకి రాదు. చాలా గొప్పవారు, చాలా గొప్పవారు. ఓకే, మమ్మీ మీకోసం ఎంతో సాక్రిఫైస్ చేసింది. నేను చూశాను ఎక్కడైనా మమ్మీలు పిల్లలు ఊరికి ఆటలు ఆడుతున్నా
తిడుతుంటారు, "రే చదువుకోండి, బుక్కులు ఎత్తి చదవండి, బుక్కులు ఎత్తి చదవండి" అని తిడుతూనే ఉంటారు. కానీ మీ మమ్మీ ఇంటినే ఒక స్టేడియం చేసేసి క్రికెట్ ఆడడానికి క్రికెట్, ఫుట్బాలు, షటిల్ అన్నీ ఏర్పాటు చేసి మీకు అన్నీ ఇచ్చేసింది. ఏమనిపిస్తుంది మీ మమ్మీని చూస్తే మీకు ఇద్దరికి కూడా? అంటే గ్రేట్ఫుల్. ఇప్పుడు వరకు చాలా ఇచ్చింది. మీ మమ్మీ మీకు ఫ్రెండ్ లాగా అంటే అంతా చూసుకుంటది. ఫ్రెండ్ లాగా ఉంటుందా, బాగా కొట్టే మమ్మీ లాగా ఉంటుందా? క్లోజ్ ఉంటది. చాలా క్లోజ్ ఉంటుందా? కొట్టదు ఎప్పుడు. కొట్టదా? ఎప్పుడు కొట్టలేదు మమ్మీ? ఎప్పుడో చాలా సీరియస్ అయితే తప్పు కొట్టదు. అబ్బో, ఎప్పుడు సీరియస్ అవుతుంది మమ్మీ? స్టడీస్ లో అంతే, ఇంకా స్టడీస్ లో అంతే. ఓన్లీ స్టడీస్. స్టడీస్ అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే హ్యుమానిటీ. ఓకే అంటే నాకు ఎవరైనా హర్ట్ చేస్తే చాలా కోపం వస్తుంది, అంటే వితౌట్ ఎనీ రీజన్. ఓకే. ఆ ఒక రీజన్లో తిడతాను. మమ్మీ తిడతారు. మా మమ్మీ చాలా గ్రేట్ అని చెప్పారు కదా మీరు. ఎందుకు గ్రేట్? అడిగినటువన్నీ ఇస్తుంటది. ఇస్తుంది కాబట్టి గ్రేటా? బాగా అఫెక్షనేట్ ఉంటది. మమ్మీ బిజీగా ఉంటుంది, పొలిటికల్ ఒక పక్క బిజినెస్. మీతో స్పెండ్ చేస్తుందా మమ్మీ? ఎవ్రీ వీకెండ్స్ బయటకు వెళ్తాం. నార్మల్గా ఎవ్రీ ఈవినింగ్ పైకి వెళ్ళి క్రికెట్ ఆడతాం. మమ్మీ కూడా ఆడతారా? బౌలింగ్ చేస్తారా మమ్మీ మీకు? బౌలింగ్. మమ్మీ బౌలింగ్ చేస్తే మీరు బ్యాటింగ్. అసలు ఇంత మంచి కిడ్స్ని ఇచ్చారు, వీళ్ళతో ఇంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు, క్రికెట్ ఆడతారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా అసలు బయట ఎన్ని వరీస్ ఉన్నాయి మీకు? అసలుకి ఒకానొక సందర్భంలో రాజకీయంగా మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఒకానొక సందర్భంలో ఇన్ని అడిల్స్, ఇన్ని అడ్డంకులతో ఎలా ఉంటున్నారు అసలు మీరు? అంటే ఇప్పుడే అన్నారు కదా, పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు మిగతా అంతా ఇంకా చాలా మంది చాలా చేశారు. యాక్చువల్గా ఈ 2 yearsలో చాలా నేను కానీ పిల్లలు కానీ, అంటే బీయింగ్ ఏ కిడ్స్, ఫాదర్ లేరన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి చూసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ ఏజ్లో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకెవరు చేసి ఉండరు. అంటే ఒక పిల్లలు అంటే ఏదో 7th చదువుతున్నారా, వెళ్ళారా, వచ్చారా అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఊర్లో ఉన్నా కూడా ఎట్లా ఉన్నాను అది అంతా మొత్తం చూసుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే అనుకున్నా, అంటే అంటారు కదా, తల్లి కంటే పెద్ద యోధులు ఇంకెవరు ఉండరు అని. సో ఫస్ట్ టైం మదర్, తర్వాతే రిలేషన్షిప్స్ అన్ని. కేజీఎఫ్ సినిమాలో అంతే. సో నాకు చాలా సీన్ చాలా బాగా నచ్చుతుంది. ఓకే. ఒక మదర్గా అంటే ఫస్ట్ ఇప్పుడు కన్నాక భూమి మీద తీసుకొచ్చాక మన రెస్పాన్సిబిలిటీ కదా, కిడ్స్ అనేవాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ. సో మిగతా వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా భగీరథ రెడ్డి వైఫ్ కాబట్టి చెల్ల కోడలుగా ఎదుర్కోవడం. మీ మామయ్య గారు మిమ్మల్ని చాలా అఫెక్షనేటివ్గా చూసుకున్నారు, కోడల్ని. మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమించేవారు అందరికీ బాగా తెలుసు. వారిద్దరూ చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని కాకుల్లా పొడుచుకు తింటున్నారు, మీపై మైండ్ హ్యాండ్లింగ్ చేశారు, అన్నీ తెలుసు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఇన్ని భరిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్తూ కిడ్స్ని ఎలా మీరు పైకి తీసుకొస్తున్నారు? అసలుకి ఏం ఇబ్బంది లేదా మీకు? అంటే నాకు అవన్నీ చిన్నగా అనిపిస్తాయి, నథింగ్. ఎవరు నాకు పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళకి హర్ట్ చేయకుండా వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, అంటే ఏమైనా ఇబ్బంది నేను చేసే పనిలో వాళ్ళకి ఇబ్బంది అయితే నాకు బాధ అనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఇట్ ఈస్ నథింగ్ అనుకుంటా. ఆ ప్రాబ్లమ్స్ అని నాకు ఇప్పుడు అనుకుంటే ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు.